ఇవాళ మనం పండగ స్పెషల్ పల్లి కజ్జకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పల్లి కజ్జకాయల కోసం వేయించి పొట్టు తీసుకున్న 1 కప్పు పల్లీలని 1 కప్పు బెల్లంని తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకుందాం. సో ఇలా నేను ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పల్లి బెల్లం మిశ్రమాన్ని పక్కకి పెట్టుకొని పిండిని కలుపుకుందాం. సో అందుకు ముందుగా ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. సో ఈ పిండి మిశ్రమాన్ని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వీటిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దని 5 మినిట్స్ వరకు పక్కకి పెట్టుకుందాం. 5 మినిట్స్ తరువాత కొద్దిగా పిండిని తీసుకుంటూ మీడియం సైజ్ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో పిండి ముద్దను తీసుకొని దానిపై ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాం. నేను పొడి పిండిని యూజ్ చేయట్లేదు. ఆయిల్తో స్ప్రెడ్ చేసుకొని చపాతీలాగా చేసుకుందాం. మీకు ఎంత పాసిబుల్ అయితే అంత పల్చగా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా పక్కకి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని తీసుకొని కొద్దిగా ఈ చపాతీలోకి పెట్టుకుందాం. తర్వాత దీన్ని మిడిల్లోకి క్లోజ్ చేసుకొని ఈ కార్నర్ ఎడ్జెస్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని మనం ట్విస్ట్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ట్విస్ట్ చేస్తూ క్లోజ్ చేయడం వలన మనం ఫిల్ చేసిన స్టఫింగ్ అనేది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో విడిపోదు. ఈ కజ్జకాయల లుకింగ్ మిషన్తో చేసేదానికన్నా హ్యాండ్స్తో చేస్తే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ కూడా. ఒకసారి మీరు ఇదే విధంగా ట్రై చేయండి. సో మిగిలిన కజ్జకాయలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాం. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే 1 by 1 కజ్జకాయలను వేస్తూ 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనం లోపల ఫిల్ చేసిన స్టఫింగ్ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఈ కజ్జకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే వీటిని మనం ఇప్పుడు తీసేసుకుందాం. సో చూసారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా కజ్జకాయలు రెడీ అయిపోయాయి. సో మిగిలిన కజ్జకాయలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేయండి. సో చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ కజ్జకాయలు చాలా క్విక్గా ఇంట్లోనే రెడీ అయిపోయాయి.